హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు భవాని. నాకు గత 2 నెలలుగా ఇక్కడ ముక్కులో పులిపిరి వచ్చినాయి. ఇక్కడ హోమియోపతి డాక్టర్ హరిబాబు గారి దగ్గరికి సంప్రదించాము. ఆయన 1 నెలకి మందులు రాసించారు. వెంటనే 1 మంత్కి క్యూర్ అయిపోయింది. అది రాలిపోయినాయి. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ పాపకు 2 కనుబొమ్మల మధ్య ఒక వార్ట్, అంటే ఈ 2 ఐబ్రోస్ మధ్య, అంటే బొట్టు పట్టుకునే ప్లేస్లో ఒక వార్ట్ పులిపిరికాయ అనేది వచ్చింది. అలాగే నేసల్ వార్ట్, అంటే ముక్కు లోపల సెప్టమ్ దగ్గర ఈ ముక్కు లోపల ఒక వార్ట్ అనేది ఆమెకు పులిపిరికాయ అనేది వచ్చింది. ఎవరో చెప్పటం వల్ల ఆమె నన్ను సంప్రదించారు, కన్సల్ట్ చేశారు. ఆమె యొక్క మెంటల్ సిమ్టమ్స్, శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు క్రోడీకరించుకొని ఒక హోమియోపతి మెడిసిన్ అనేది ఎంపిక చేయడం జరిగింది. ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆమెకు నెల రోజుల్లోనే ఆ పులిపిరికాయలు అనేవి, ఈ 2 ఐబ్రోస్ మధ్య ఉన్నటువంటి పులిపిరికాయ, అలాగే నేసల్ వార్ట్, ఇది కూడా ఆ నెల రోజుల్లోపునే రాలిపోవడం జరిగింది. ఇక్కడ హోమియోపతి మందు ఎంపిక చేసేటప్పుడు మనిషికి ఆ డ్రగ్ అనేది మారిపోతుంది. వాళ్ళ యొక్క మానసిక లక్షణాలు, శారీరక లక్షణాల ఆధారంగా హోమియోపతి మందు అనేది ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే ఈ వార్డ్స్ని మనం రాలిపోయే విధంగా చేసుకోవడానికి హోమియో వైద్య విధానంలో చాలా డ్రగ్స్ ఉన్నాయి. సాధారణంగా మనం కాస్టికము, డల్కమేరా, స్టాఫ్సాగ్రియా, క్యాల్కేరియా కార్బు, నైట్రిక్ యాసిడ్, ఇలాంటి చాలా డ్రగ్స్, ఇవన్నీ కూడా ఆ పేషెంట్ యొక్క ఇండివిజువలైజేషన్, అంటే ఆ మానసిక లక్షణాలు, శారీరక లక్షణాల ఆధారంగానే మనకి హోమియో మందు అనేది ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సేఫ్గా, శరీరానికి ఎలాంటి హాని కలగకుండా సింపుల్గా ఆ పిల్స్ చప్పరించి ఈ యొక్క పులిపిరికాయలు వాట్స్ అనేవి ఎక్కడొచ్చినా సరే, ఫేస్లో కానీ, నేసల్ వాట్స్ కానీ, బాడీలో ఎక్కడొచ్చినా కూడా ఈ హోమియోపతి మందుల ద్వారా అవి రాలిపోయే విధంగా సేఫ్గా మనం ఈ వాట్స్ని, ఈ పులిపిరికాయలని నివారించుకోవచ్చు. మరి ఒక మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.